అత్తయ్య. పదండి. అమ్మా దమయంతి గారు నమస్కారం. మీరేంటమ్మా ఇక్కడికొచ్చారు? పంతులు గారు, ఇప్పుడిక్కడ పిండ ప్రదానం జరిగినట్టుంది కదా, ఎవరు పెట్టారా పిండాలు? ఎవరో తెలీదమ్మా, పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలీదు. ఫోటో పెట్టలేదా పంతులు గారు? ఫోటో లేకుండానే పిండ ప్రదానం చేశారా? ఫోటో లేకుండా పిండ ప్రదానం ఎలా చేస్తారమ్మా? ఆ ఫోటో వాళ్లతో పాటు తీసుకెళ్లారు. పిండ ప్రదానం చేసిన వాళ్ళు వీళ్ళనేమో చూడండి. అమ్మా, నేను మీ ఇంటి పురోహితుణ్ణి. నాకు యశు తేజ తెలుసు కదా, వాళ్ళు ఇక్కడికి రాలేదమ్మా. సరిగ్గా చూసి చెప్పండి పంతులు గారు. చేయించిన వాణ్ణి నేను. నాకు తెలీదమ్మా. చనిపోయిన వ్యక్తి పేరు ఏమని చెప్పారు? అది ధర్మారావమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు పంతులు గారు. మధు, పంతులు గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? పంతులు గారు, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. మధు, యశు, సింధు, తేజ ఇక్కడే ఉన్నారన్నావు కదా, మరి వాళ్ళు కనిపించరే? అది కాదు అత్తయ్య. ఏది కాదు? నువ్వు మారవా లేక మారినట్టు నటిస్తున్నావా? నా కొడుకులు నన్ను మోసం చెయ్యరు. నా కోడలు నా మాట కాదనదు. ఏదో 1-2 సార్లు పొరపాట్లు జరిగుండొచ్చు. అంత మాత్రాన దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేయొద్దు. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన ట్రిక్స్ ప్లే చేశావో మర్యాదగా ఉండదు. అర్థమైందా? భగవంతుడా, ఇక్కడ ఎవరి పిండ ప్రదానం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ ఆత్మకి మాత్రం పరిపూర్ణమైన శాంతి చేకూరాలి తండ్రి. పద. భలే తప్పించుకున్నావు సింధు. పంతులు గారిని కూడా మేనేజ్ చేసావన్నమాట. కానీ నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. మీరిద్దరు వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకోండి. అలాగే సింధు, పద. అమ్మా సింధు, అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా జరిపించావమ్మా. వాడి కొడుకుల చేతుల మీదుగా ఈ పూజ చేయిస్తానన్న మాట నిలబెట్టుకున్నావు. చాలు తల్లి, చాలు. నా కొడుకు ఆత్మ శాంతించుంటుంది.
కానీ మీ అత్త ఈ పాటికి వస్తూ ఉంటుందమ్మా. దానికేం చెప్తావు తల్లి? నేను మేనేజ్ చేస్తాను భాగ్యం. అత్తయ్య, పంతుల్ని సింధు ఖచ్చితంగా మేనేజ్ చేసుంటుంది. మీ కోడలు అబద్ధం చెప్పినా మీ కొడుకులు అబద్ధం చెప్పరు. వాళ్ళని అడగండి, నేను చెప్పింది నిజమని తెలుస్తుంది. పదండి పదండి అత్తయ్య. రే తేజ, యష్, తేజ, ఎక్కడికి వెళ్ళారా మీరు? అత్తయ్య మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారని చెప్పింది. నీకు ఫోన్ చేస్తే ఇంకొకటి చెప్పావు. నిజం చెప్పండి. నేను వద్దు అన్నా మీరు ముక్కు మొహం తెలియని వ్యక్తికి పిండ ప్రదానం చేయడానికి వెళ్ళారా? నిజం చెప్పండి. అయ్యో అమ్మా, అదేం లేదమ్మా. నువ్వు వద్దన్నాక మేము అక్కడికి ఎందుకు వెళ్తాం చెప్పు? అమ్మ మీద ఒట్టు వేసి చెప్పరా, నువ్వు పిండ ప్రదానం చేయడానికి వెళ్ళావా లేదా? నన్ను చూసి చెప్పరా, వెళ్ళావా లేదా? వెళ్ళానమ్మా, 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 వెళ్ళానమ్మా. నన్ను మోసం చేస్తారా? మీరందరూ కలిసి నాకు అబద్ధం చెప్పి నన్ను కాదని వెళ్తారా? వద్దు వద్దు అని చెప్పిన తర్వాత కూడా కుటుంబం అంతా కలిసి ఒక్కటైపోయారు. సింధు, నా కొడుకులతో కన్న తల్లికి అబద్ధం చెప్పించే పరిస్థితి తీసుకొచ్చావు. వాళ్ళకన్నా ఎక్కువగా నిన్ను నమ్మాను. నీ ప్రతి మాటకి ఎంతో గౌరవం ఇచ్చాను. కానీ నువ్వు చనిపోయిన అతని కర్మకాండలు జరిపించి నన్ను బతుకున్న శవాన్ని చేశావు. అమ్మా, అమ్మా,
ఇదేనా నువ్వు నాకు నా మాటకిచ్చిన గౌరవం? నేను నీకు ఏం చేశానని నా మీద ఇంత కక్ష కట్టావే? అత్తయ్య దయచేసి అలా మాట్లాడకండి. ఇంకేమనాలి? ఈ మధ్య కాలంలో నీలో వస్తున్న మార్పుని చూస్తుంటే నాకు పిచ్చి పడుతోంది. నాకు తెలియకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, ఎవరెవరినో కలుస్తున్నావు, నా ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని నాకు దూరం చేస్తున్నావు. ఇప్పటికే నా భర్తని నన్ను వేరు చేశావు, ఇప్పుడు నా బిడ్డల్ని కూడానా? మిమ్మల్ని అందరినీ నేను వేరు చేయడం ఏంటి అత్తయ్య? నా భర్త ఎవరితో మాట్లాడకుండా నీతో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తున్నారో, ఎలా ఉన్నారో ఒక్క మాట కూడా ఎవరికీ చెప్పట్లేదు. పొద్దుటి నుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, కనీసం నా ఫోన్ కూడా ఎత్తరు. అది చాలదన్నట్టు నా కొడుకుల్ని కూడా దూరం చేసేస్తున్నావే. నన్నిలా ఒంటరిదాన్ని చేసి నువ్వు ఏం సాధిస్తావు? అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడొద్దు. నిన్ను ఎంతో ఇష్టపడ్డాను. ఆ ఇష్టం రోజు రోజుకి సన్నగిల్లిపోతోంది సింధు. నా కొడుకుల చేత చెయ్యకూడని పని చేయించావు. అది తప్పేం కాదమ్మా, పుణ్యమే. పుణ్యమైతే మీ కొడుకుతో చేయించుకోండి, నా కొడుకులతో కాదు. ఇది కరెక్ట్ కాదత్తయ్య. నన్ను మా అత్త కూడా మోసం చేసింది, నా చిన్న కోడలు మోసం చేసింది, నా కొడుకులు మోసం చేశారు. ఇప్పుడు నాకు నిజం చెప్పింది, నా వైపు నిలబడింది. మంచిదైనా చెడ్డదైనా ఆ మధు ఒక్కతే. మీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు ఏమీ అర్థం కావటం లేదు. అత్తయ్య, దాము దాము అత్తయ్య, దాము అత్తయ్య. ఎవరికి ఎలాంటి గెలుపు, సాగులో విజయం వెతుకు ఈ వినోదం. ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు, మేలు కొలుపు. భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. నేను భయపడుతూనే ఉన్నాను సింధు. అమ్మకి తెలిస్తే తను చాలా బాధపడుతుందని నేను భయపడుతూనే ఉన్నాను. కానీ మీరిద్దరూ నా మాట వినలేదు. ఇప్పుడు తనకి ఏం సమాధానం చెప్తాం సింధు? మమ్మల్ని ఏం చెప్పమాటావు? ఎందుకు సింధు నేను వద్దు వద్దు అని చెప్తున్నా పాప మొత్తయ్యని బాధ పెడుతున్నావు? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? నువ్వు అనుకున్నది జరిగిందా? ఈ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండడం నీకు నచ్చదు కదా? ఎప్పుడు పుల్లలు పెడుతూనే ఉంటావా? అందుకే నువ్వంటే నాకు కోపం. ఇదేగా నీకు కావాల్సింది?
నేనేం చేయలేదు తేజ. అత్తయ్యకి అనుమానం వచ్చింది. నోర్మై, అనుమానం తెప్పించిందే నువ్వు. ఛీ! సింధు, పంతులు గారిని బాగానే మేనేజ్ చేసావు కానీ మీ ఆయనకి ఇంకొంచెం ట్రైనింగ్ ఇవ్వాల్సింది. ఆగోవే, అసలేం జన్మేనిది? మనిషిగా ఎలా పుట్టావే? నువ్వు రాక్షస జాతికి చెందిన దానివే. బీపీ పెంచుకోకండి బామ్మగారు. పాపం ఇంట్లో సింధుకి మీ తోడు చాలా అవసరం. ఎందుకంటే నా ఆట ఇంకా అవ్వలేదు. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏంటి సింధు ఇది? ఇప్పటికే ఈ ఇంట్లో కురుక్షేత్రం జరిగింది. ఈ మధు ఏం చేస్తుందో ఏమో. అబ్బా రత్నం, ఇక ఆపవే, నా వల్ల కావట్లేదు. ఒళ్ళంతా ఒకటే నొప్పి. అబ్బో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఊరంతా తిప్పి చితగా బాదావు. నా ప్రాణం పోయేలా ఉందే, ఇక ఆపవే. డ్రైవర్, నా మగుడు నిజంగానే చచ్చేలా ఉన్నాడు. ఇంక చాలే, ఎండిపోని. మధు, అమ్మ బాబాయ్, ఈ మధు పారిపోయింది. కొంపలు అంటుకుపోయినాయి. అర్జెంటుగా ఈ విషయం సింధుకు చెప్పాలి. రత్నం, నాకు తెలియకుండా ఆ సింధు నువ్వు కలిసి ఇంత ప్లాన్ చేస్తారా? ఓరి నా మొగుడా, నీకు అనవసరమైన విషయాలన్నీ వద్దు కానీ నువ్వు వెళ్ళి పడక. చెప్పండి రత్నం గారు. అమ్మ సింధు, ఇక్కడి నుంచి ఆ ముదనష్టపు మధు పారిపోయిందమ్మా. ఇప్పుడే ఇంటికొచ్చి చూశాను, గది ఖాళీగా ఉంది. అవును రత్నం గారు, అది నేరుగా ఇంటికొచ్చింది. నేను బయటికి వెళ్లకుండా ఉండాల్సిందేమోనమ్మా. పర్లేదు రత్నం గారు, మీరీ విషయంలో చాలా సహాయం చేశారు. మీ వారి చేత ఫోన్ చేయించారు, తనని గదిలో బంధించారు. తను తప్పించుకుంటే మీరేం చేస్తారు? మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సరే సింధు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వింత రిస్క్ తీసుకుని ఈ కార్యక్రమం జరిపించావంటే వాళ్ళెవరో నీకు బాగా కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. చెప్పు సింధు, ఎవరు వాళ్ళు? అమ్మ నీకు దూరం అయిపోతుందని తెలిసిన తర్వాత కూడా మాతో ఎందుకు ఈ పని చేయించావు? అసలు ఏంటి సింధు ఇది? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏం దాచాను యష్? ఏమీ లేదని చెప్తున్నాను కదా. అయితే సరే, నాన్న వస్తారని అన్నావుగా, ఎయిర్పోర్ట్కి వెళ్దాం పద. ఇంకా అలా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? పద. మావయ్య రావడం లేదు యష్. నాన్న రాకపోవడం ఏంటి సింధు? ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు. అక్కడ అమ్మ ఆయన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అది కాదు యష్, మావయ్య అక్కడ ఫుల్ బిజీగా ఉన్నారట. వచ్చే పరిస్థితుల్లో లేరు. రాలేకపోతున్నానని ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు. నీకు మెసేజ్ చేశారా? అసలు ఏం మాట్లాడుతున్నావు సింధు? ఈరోజు భూమి పూజ పెట్టుకున్నాం, ఇప్పుడు నాన్న రాకపోతే ఎలా? అసలు ఈ విషయం అమ్మకి చెప్పకుండా మళ్ళీ నీకే చెప్పారా? ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది?
ఇంట్లో మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది సింధు? అసలు అంతా తికమగ్గా ఉంది. అది కాదు యష్. ఏం కాదు సింధు. మా నాన్న ప్రతి విషయం నీకు చెప్పడం ఏంటి? కన్న తండ్రికి కన్న కొడుకులు కట్టుకున్న భార్య గుర్తులేరా? మాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నీకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే అమ్మ ఎంత ఫీల్ అవుతుంది? అసలు నువ్వైనా ఆ విషయం నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. మావయ్య నాకు కూడా కాల్ చేసి చెప్పలేదు యష్, మెసేజ్ చేశారంతే. ఇది కరెక్ట్ కాదు సింధు. మా నాన్న ఇవాళ రావాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆయన్ని రమ్మని చెప్పు. అది పైగా ఈరోజు మాతో నువ్వు ఎవరికి పిండ ప్రదానం చేయించావో నాకు తెలియాలి. ఏమైందమ్మా? ఏంటి టెన్షన్గా ఉన్నావు? నాన్నెక్కర్రా? ఎప్పుడొస్తున్నారు? భూమి పూజకి టైం అవుతోంది కదా, ఆయన ఎక్కడున్నారు? నిన్నడుగుతుంటే అటు చూస్తున్నావేంట్రా? మావయ్య రావట్లేదు అత్తయ్య.